అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్‌తో మీ ముందుకైతే వచ్చా. ఒక్క లైక్ ఇచ్చి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి టాపిక్స్‌తో, మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకైతే వస్తా. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకైతే వెళ్ళిపోదాం. ఈసారి 'రామ్ చరణ్' తర్వాత సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చే మూవీ చాలా అంటే చాలా అద్దిరిపోతుందంట. లోకల్ క్లాస్ కాదు, గ్లోబల్ మాస్. లోకల్ క్లాస్ కాదు, గ్లోబల్ మాస్ అనే తర. అంటే గ్లోబ్‌లోనే మాస్ క్రియేట్ చేసే తర ఉంటుందంట ఈ సినిమా. వీళ్ళిద్దరూ కాంబినేషన్‌లో వచ్చిండే 'రంగస్థలం' మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకంతా తెలుసు. అవునా గదా! దాని తరువాత వీళ్ళిద్దరూ సెపరేట్ అయితే అయినారు. సుకుమార్ సెపరేట్ అయినాడు. తర్వాత 'రామ్ చరణ్' సెపరేట్ అయినాడు. 'రామ్ చరణ్' 'ట్రిపుల్ ఆర్'తో పెద్ద గ్లోబల్ స్టార్‌గా ఎదిగినాడు. ఇక్కడ సుకుమార్ 'పుష్ప' సిరీస్‌తో నెక్స్ట్ లెవెల్ డైరెక్టర్ అయితే అయినాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఒక సినిమా తీస్తా ఉన్నారంటే ఇది నెక్స్ట్ లెవెల్. అంటే భారీ అంచనాలైతే ఉంటాయి. వీళ్ళ కాంబినేషన్‌లో సెకండ్ సినిమా ఎలా ఉంటుందో అని చాలా అంటే చాలా ఆతృతగా అయితే ఎదురు చూస్తున్నారు. కానీ దీనికైతే టైం అయితే పడుతుంది. కానీ కొన్ని అప్డేట్స్ అయితే వచ్చాయి. ఏమి అప్డేట్స్ అయితే మనమైతే చూద్దాం. అంటే మామూలుగా 'రంగస్థలం' మూవీలో చెవిటివాడిగా, తర్వాత అమాయకంగా నటించినాడు 'రామ్ చరణ్'. కానీ ఈసారి వీళ్ళ కాంబినేషన్‌లో వచ్చే మూవీలో చాలా అంటే చాలా ట్రెండింగ్ లుక్‌లో, చాలా అంటే చాలా స్టైలిష్‌గా అయితే కనిపించబోతున్నాడంట 'రామ్ చరణ్'. అలా కనిపించే ఒక మంచి స్క్రిప్ట్‌నయితే రెడీ చేస్తా ఉన్నాడంట. అంటే చెవిటివాడుగా అంటే ఇతర కాకుండా వేరే ట్రెండింగ్ లుక్‌లో, స్టైలిష్ లుక్‌లో అయితే కనిపించబోతున్నాడంట. అది కాకుండా ఈసారి మామూలుగా 'రంగస్థలం' మూవీ గాని, తర్వాత 'పుష్ప' మూవీ గాని పల్లెల్లో, అడవుల్లో తీసినారు. అవునా కదా! కానీ పల్లెల్లో, అడవులు కాకుండా ఈసారి చాలా అంటే చాలా స్టైలిష్‌గా కనిపించేదరా విదేశాల్లో సినిమా షూటింగ్ విదేశాల్లో కంప్లీట్ అయ్యేతరా ప్లాన్ అయితే చేస్తున్నారంట. సినిమా అమెరికాలో, తర్వాత ఆస్ట్రేలియా కంప్లీట్ చేసి, తర్వాత ఇండియాలో అయితే షూటింగ్ చేస్తారు. చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుంది. 'రంగస్థలం' తర్వాత 'పుష్ప' కంపేర్ చేస్తే చాలా అంటే చాలా డిఫరెంట్‌గా అయితే ఉంటుందని అంటే పెద్ద అప్‌డేట్ అయితే వచ్చింది. అది కాకుండా మామూలుగా 'సుకుమార్' సినిమాలో లాజిక్స్ జాస్తి. అవునా కదా! చాలా అంటే చాలా లాజిక్స్ అయితే ఉంటాయి. దాని తర్వాత చాలా అంటే చాలా ఎమోషన్స్ కూడా ఉంటాయి. అదా కాకుండా లాజిక్స్ తర్వాత ఎమోషన్స్ కాకుండా ఒక ఫుల్ ఆన్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చే స్టోరీనైతే స్క్రిప్ట్ అయితే రెడీ చేస్తున్నాడంట ఇక్కడ సుకుమార్. చూడాల ఏ లెవెల్‌లో ఉంటుంది. సద్యకి ఇవన్నీ రూమర్సే. ఇక ఏ అఫీషియల్ అప్‌డేట్ అయితే రాలేదు. చూద్దాం ఎలాంటి అప్‌డేట్స్ వస్తాయి. తర్వాత 'రామ్ చరణ్‌ని' ఆల్రెడీ గ్లోబల్ స్టార్ అయితే అన్నాడు. ఈ గ్లోబల్ స్టార్‌ని ఇంకో స్థాయికి తీసుకుపోతాడా సుకుమార్ లేదా చూడాలి. అవునా కదా! ఒక మంచి సినిమా కావాలనైతే మనమైతే కోరుకుందాం. ఇంకా మంచి మంచి అప్‌డేట్స్ అయితే వస్తుంటాయి. నేనైతే వీడియోస్ అయితే చేస్తుంటా. సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి నన్నైతే సపోర్ట్ అయితే చేయండి. బాయ్ బాయ్.